ఉన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయ్యింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు, 2 సార్లు ఇవ్వరు. శాంక్షన్ కాపీ 2 సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది, వివిధ కారణాల వలన హోల్డ్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది. 29/3/2022లో ఇవాళ ఇక్కడ ఇచ్చిన కాపీ ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్తో పాటు ఉండరాజువరము, జొన్నాడ, కైకవరము, అదేవిధంగా ఇంకొక ఫ్లైఓవర్, ఇన్ని ఫ్లైఓవర్లు కలిపి తేతలి, ఈ ఫ్లైఓవర్లు కలిపి ఇది ఇచ్చిన కాపీ. ఇది రెండోసారి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మీరు క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మురళీమోహన్ గారు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లే. కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి, శాంక్షన్ కాపీస్ ఉంటాయి. రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు? అదేవిధంగా ఇంకా చాలా బృహత్తరమైన కార్యక్రమము, మరి ఈయన ఏంటో నాకు తెలియదు కానీ ఈయన రోలు ఎంపీ గారి పైన ఉంటుంది. ఎంపీ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పైన ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన విధంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ, రాజమండ్రికి ఏదైతే 5 ఫ్లైఓవర్లకి సంబంధించి ఆ కాపీస్ కూడా 345 బోర్డు దగ్గర ఉంది ఈ కాపీ. వేమగిరి, లాలా చెరువు, ఇక్కడ పిడింగోయి దగ్గర జంక్షన్, బొమ్మూరు జంక్షన్కి సంబంధించి 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు. ఇది కూడా కాపీ ఎప్పుడుదంటే మే 17, 2023 బోర్డు దగ్గర ఉంది. మరి ఎంపీ గారి పైన కూడా, పురంధరేశ్వరి గారి పైన కూడా బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా రాజమండ్రికి రావాల్సినవి ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ వేమగిరి దగ్గర ఏదైతే శాంక్షన్ అయ్యిందో ఆ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉండడం వల్ల అక్కడ ఎన్ఓసి రాకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. లేకపోతే ఇది కూడా శంకుస్థాపన వేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉండేది, టెండర్ కాల్ఫర్ అయ్యి ఉండేది. సో అది క్లియరెన్స్ చేసుకుని అది కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. రాజమండ్రి సిటీ ప్రజలకు కానీ, గ్రామీణ ప్రజలకు కానీ, లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హైవేకి. ఇది కాకుండా మూడోది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా కాపీ ఉంది. మరి వీరిపైన చాలా బాధ్యత ఉంది. నేను సాధించిన దాంట్లో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ ఫ్లైఓవర్స్ కాకోకుండా, మరి అప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూకిను మనకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం. శాంక్షన్ అయి ఉంది, ఇది నేను శాంక్షన్ బడ్జెట్ అలొకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది. సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది. 4 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఒక బైపాస్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి. ఎందుకంటే 2-2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి. ఎందుకంటే మరి గమనించే ఉంటారు కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తూ ఉంది. ఇది కాకుండా నేను ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. మరి అంత కార్యక్రమాలు రాజమండ్రికి చేసాం. ఒకవేళ నిజంగా రాజమండ్రికి నేను ఏదైనా చేయలేదు అనుకోండి, నేను కూడా పెద్దగా బాధపడను. రాజమండ్రి నగరాన్ని నేను మొన్న సోషల్ మీడియాలో చెప్పినట్టుగా నగరాన్ని నేను ఒక దేవాలయంలో భావించా. మరి ఆ రకంగా పని చేశాను, పని చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మరి గతంలో ఏ ప్రజాప్రతినిధి రాజమండ్రికి ఇంత చేశాడో నాకైతే తెలియదు కానీ
తెలిస్తే నిజంగా వాళ్ళని ఆశీర్వదించినా నేను పెద్ద బాధపడను. సరే, ఏదేమైనప్పటికీ జరిగిపోయింది. ఇక ముందు ఆ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేలు ఎంపీల పైన చాలా బాధ్యత ఉంది. మరి ఎన్నో హామీలు ఇచ్చి వారు రావడం జరిగింది. రాజమండ్రికి సంబంధించి ముంపు ప్రాంతాలని మొత్తం పరిష్కరిస్తామని చెప్పారు. వారికి కూడా టైం ఇవ్వాలి. సంవత్సర కాలము టైం ఇస్తే ఏం చేస్తారనేది కూడా అర్థమవుతుంది. మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రౌత్ గారు చెప్పినట్టు గోదావరి కాలుష్యాన్ని ఏ రకంగా నివారిస్తారు, ఏదైతే నల్లా ఛానల్ దగ్గర అవుట్ డ్రైనేజ్ వాటర్, సీవేజ్ వాటర్ అందులో పడతా ఉంది గోదావరి అప్ స్ట్రీమ్లో, దాన్ని ఏ రకంగా అరికడతారు, దాన్ని మొత్తం అంతా కూడా బైపాస్ చేస్తారా, లేని పక్షంలో వాటర్ ఇంటేక్ పాయింట్ తీసుకుని వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఉంది, నల్లా ఛానల్ దగ్గర వచ్చి సీవేజ్ వాటర్ పడతా ఉంది, దాన్ని ఏ రకంగా లిఫ్ట్ చేస్తారు, గోదావరి ప్రక్షాళన ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది. మరి బాధ్యత నిర్వర్తించాల్సిన కార్యక్రమం కూడా చేపట్టాలా. మరి ప్రజలు ఇంకా మంచి చేస్తారని వారిని ఆశీర్వదించారు. ఇవాళ మనం చేసిన డెవలప్మెంట్స్లో కంబాల్ చెరువు, గ్లో గార్డెన్, ఇవన్నీ కూడా టికెట్ ప్రైస్ తీసేస్తామని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. మరి దాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయాలి. మరి ఎంత తొందరగా టికెట్స్ని తీసి ఫ్రీగా పెడతానని చెప్పిన సందర్భాలు, మరి బహుశా దాన్ని కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో. ఎందుచేతనంటే ఆదివారం అయితే ఒక 7-8 వేల మంది ఒక్కొక్క చోట ప్రజలు కనబడుతూ ఉన్నారు. హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి, కంబాల్ చెరువు, గ్లో గార్డెన్, ఈ ప్లేసెస్ అన్నిటికి ఇప్పుడు ఏవో టికెట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తీస్తూ ఉన్నారు. ఆ టికెట్స్ కూడా ఏదో డబ్బులు నాకేదో వస్తున్నట్టు భావించారు. మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తుంది, అది మెయింటెనెన్స్ కవర్ అవుతుంది. సో ఆ మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకుని టికెట్స్ తీస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ప్రారంభించాలి ఇమీడియట్గా. అదేవిధంగా చెత్త పన్ను పైన కూడా మీరు ఉద్యమాలే చేశారు. మరి ప్రజల నుంచి కట్టించుకునే కార్యక్రమాలు కూడా ఆఫ్ చేసేయాలి ఇమీడియట్గా. మీరు ఆ మాటలు కూడా ఇచ్చారు. వాలంటీర్స్ని అందరినీ కూడా 10,000 రూపాయలు వాలంటీర్స్కి మేము జీతం పెంచుతాము, స్టైఫండ్ ఇస్తాము, మొత్తం ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో అంతమందిని రిటైన్ చేస్తామని, మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి. ఏదైతే పెన్షన్స్ గురించి 4,000 రూపాయల పెన్షన్ ఈ మే నెల నుంచి మేము అక్షరాల 67 లక్షల మంది ప్రజలకు ఇచ్చాం. మీరు 67 లక్షల మందికి పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గించి 4,000 ఇస్తారా? ఒకసారి ప్రజలు కూడా అన్నీ ఆలోచన చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ చెప్పారు, ఇంట్లో 3 పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు, ఆడపిల్లుంటే 1,500 రూపాయలు నెల ఇస్తామని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది. ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కూడా అవసరం లేదు, 3-4 నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగ భృతి, వికలాంగులకి 6,000 రూపాయలు, ఇట్లాగ ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే, ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు. అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది, సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేశారని నేను భావిస్తున్నా. జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను, నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు. మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కాబట్టి టైం ఇస్తూ ఉన్నాం. చూడండి 6 నెలల కాలంలో ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం, చూద్దాం.